వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అల్పులు అయోగ్యులు మట్టివారు ఒట్టువారు నాయన, కేవలం నీ కృపను బట్టి మేము ఇట్టి స్థితిలో ఉన్నాం నాయన. అయ్యా మీ దాసులను అయ్యా ప్రేమరాజు అన్న గారిని ఏర్పాటు చేసుకుని ఈ 4 దినాల మహాసభలను మీరు ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభా. ఎంతో మంది అయ్యా జీవితంలో ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో సమస్యలు గుండా దారి తన్ని కాని స్థితిలో ఉన్న వారికి విడుదలను ఇవ్వడానికి, ఓదార్పులు ఇవ్వడానికి, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి మార్గం నీవేనని బోధించడానికి, తెలియపరచడానికి ఏర్పాటు చేసిన ఈ మహాసభలను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరైతే ఈ సభల్లో ప్రభా అయ్యా దిక్కు తోచని పరిస్థితులకు వచ్చి ఉన్నారో, వారి స్థితిలో వచ్చిన వారితో వచ్చి ఉన్నారు అయ్యా, ఓటు కొండల వలె వచ్చిన వారిని మరలా నిండు కొండల వలె మార్చమని తిరిగి వెళ్ళుచుండగా నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నట్టుగా చేయమన్నాడు అయ్యా. అంతా కోల్పోయిన యోబును మరలా తిరిగి లేవనెత్తిన గొప్ప దేవా, సమస్తాన్ని కోల్పోయిన యోసేపుని అయ్యా మరలా ప్రధానమంత్రిగా నిలబెట్టిన గొప్ప దేవా, ఈ రోజుని ప్రభా ఎత్తబడిన అయ్యా విజయబాబు గారి సాక్ష్యంగా అనేక మంది వాళ్ళు